బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పొంగులేటిని కాస్త పొంగులూటి అనే పేరుతోటి నిన్న గవర్నర్ గారిని ఆశ్రయించి ఒక మర్యాదపూర్వకంగా ఆయన యొక్క అక్రమాలకు ఆయన యొక్క అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టండి అని గవర్నర్ గారిని మర్యాదపూర్వకంగా లిఖిత రూపంలో ఒక లేఖని ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ విషయంలో ఆయన దోచుకునే కార్యక్రమాలను ఒకసారి చూడండిగా. పొంగులేటిని బర్తురఫ్ చేయండి, అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, గవర్నర్కు బీఆర్ఎస్ ఫిర్యాదు, అధికారాన్ని అడ్డుపెట్టుకొని మైనింగ్ ల్యాండ్ మాఫియా అరాచకాలు, ప్రభుత్వ పెద్దలే దోపిడి గద్దలు, ఖజానాను లూటీ చేస్తున్న సీఎం మంత్రి, పాలకుడు కాదు బ్లాక్ మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్గా రేవంత్ రెడ్డి, ఆర్టీఐని రూట్ టు ఇన్కమ్ అన్నట్టుగా అర్థమే మార్చేసిన ముఖ్యమంత్రి, రాహుల్ గాంధీ హౌస్ కమిటీ వేయాలంటారు, కాంగ్రెస్ సీఎం వద్దంటారు, అసెంబ్లీలో బీఆర్ఎస్ గొంతు నొక్కి తప్పించుకున్నారు అయినా వదిలిపెట్టాం, అవినీతి సర్కార్పై కోర్టుకెళ్తాం, ప్రజాక్షేత్రంలో ఎండగడతాం కేటీఆర్, మంత్రిపై చర్యలు తీసుకోవాలన్న గవర్నర్కు బీఆర్ఎస్ బృందం వినతి, వట్టి నాగులపల్లిలో నేతల పర్యటన, పొంగులేటి బాధితుల భరోసా. ఒక్కసారి వినండిగా ఏమంటారు ఇక్కడ. భూములు ఇవ్వకుంటే చంపేస్తామంటున్నారు, మా స్థలంలోనే సజీవంగా పాతి పెడతామని బెదిరిస్తున్నారు, మాకు తెలియకుండా భూ సర్వే చేసిండ్రు, గోడలు కూల్చిండ్రు, 70 మంది గూండాలతో వచ్చి 5 సార్లు మాపై దాడి చేసిండ్రు, మీడియాతో పొంగిలేటి బాధితులు సతీష్ షా, పల్లవి షా వీళ్ళు వాళ్ళ బాధని చెప్పుకోవడం కూడా జరిగింది. మరి ఇట్లాంటి దుర్మార్గులు ఏంది ఇది. రాజన్న అనే ఒక సినిమా ఉంటుంది, ఆ రాజన్న సినిమాలో నిజాం రాజులు నిజాం ప్రభుత్వం వాళ్ళు వచ్చి ఆ యొక్క పన్ను కట్టకుంటే శిస్తు కట్టకుంటే వాళ్ళని చంపేసి ఆ భూములు స్వాధీనం చేసుకునేటోళ్ళు. అది మన సినిమాలో చూసిన సీన్ అది. కానీ ఇక్కడ పొంగులేటి ఆ సినిమాని ముంచిన సీన్ క్రియేట్ చేస్తా ఉన్నాడు ఆయన. ఏమంటాడు ఆయన, భూములు ఇవ్వకుంటే చంపేస్తాము, మీ భూములను మిమ్మల్ని పాతి పెట్టేస్తామనుకుంటూ బెదిరించుడు. చూసిర్రా, పొంగులేటి ఎవరో కాదు మన పొంగులేటి. ఈ పొంగులేటికి రోజు రోజుకి తెలంగాణ అప్పులు కుప్పలుగా మారుతుంది, మూలధనం రావడం లేదు, కానీ తెలంగాణలో భూములు మాత్రం ఎచ్చెత్తగా దోచుకుంటున్నారు. కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసే భూములు, 300 కోట్ల రూపాయలు వసూలు చేసే ఓ భూమి పైన రాఘవ కన్స్ట్రక్షన్స్ కన్నేసి ఆ యొక్క యాజమాన్యాన్ని వరుసగా బెదిరించి వారిని చంపేస్తామని, కత్తులతోటి సంతకం పెడతామో మిడకాయ నరకని అనుకుంటూ, లేకుంటే నీ వేరే నరికి అక్కడ తంబు తీసుకోవాలనుకుంటూ ఈ విధంగా బెదిరించే కార్యక్రమం దిశగా పొంగిలేటి అరాచకాలు సాగుతూ ఉంది. దయచేసి తెలంగాణ యావత్ సమాజం అర్థం చేసుకోవాలి. తెలంగాణను సర్వనాశనం చేయడానికి ఓ ముఠా అనేది బయలుదేరింది. ఆ ముఠా రేవంత్ రెడ్డి సర్కారులోనే ఉంది. ముఠా నాయకుడుగా రేవంత్ రెడ్డి కదులుతా ఉన్నాడు. పొంగులేటి కాస్త ముఠాలో ఒక మేనేజర్గా ముందుకెళ్తూ తెలంగాణని ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో రేవంత్ రెడ్డి గారు చూపెడతారు. ఈయనేమో రాఘవ కన్స్ట్రక్షన్ తోటి ఆ భూముల్ని దక్కించుకొని బినామీల పేరు మీద ఎక్కించే కార్యక్రమం దిశగా వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఇది ప్రస్తుతం జరిగేది. మరి కొన్నాళ్ళు ఇంకా ఇదే ప్రభుత్వం కొనసాగితే ఇళ్ల మీద దౌర్జన్యానికి వచ్చి భూములు గుంజుకునే కార్యక్రమం దిశగా వీళ్ళు తయారవుతారు. ఇట్లాంటి ప్రభుత్వం ఉండడం కన్నా ఊడగొట్టడమే బెటర్ అన్నట్టుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తేల్చి చెప్పేసింది.